గుడ్ మోడికేర్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన మోడికేర్లో లభించే రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తానండి. మనకు బయట మార్కెట్లో దొరికే ఆయిల్తో పోల్స్తే మన మోడికేర్లో దొరికే రైస్ బ్రాండ్ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. 1 లీటరుకి 1000 ఒరిజినల్ ఉంటుంది. అదే బయట మార్కెట్లో దొరికే ఆయిల్స్లో 1000 ఒరిజినల్ కంటే తక్కువగా ఉంటాయి. అయితే మన మోడికేర్లో మనకు 1200 ఉందండి. అలాగే కొత్త న్యూ ప్యాకింగ్లో వచ్చేసి 1500 ఒరిజినల్ కంటెంట్ కలిగి ఉంటుంది. బయట మార్కెట్లో దొరికే ఆయిల్లో ఏంటంటే అండి, జంతువుల కొవ్వు, అలాగే కల్తీ చేసిన అంత ఆయిల్స్ అనేవి మన బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు చాలా వీడియోస్లో కానీ హోటల్స్లో కానీ చూస్తున్న వీడియోస్లో ఏంటంటే మనకు బయట ఫుడ్ తినాలన్నా కానీ బయట ఆయిల్స్ వాడాలన్నా కూడా చాలా భయంగా ఉంది కదండి. కానీ మన మోడికేర్లో లభించే ప్రోడక్ట్లో ఎటువంటి కెమికల్స్ కానీ జంతువుల యొక్క కొవ్వు కానీ ఇటువంటివి కల్పించరండి. పూర్తిగా మనకు ఒరిజినల్ ఆయిల్ అనేది మనకు లభిస్తుందండి. అలాగే బయట ఆయిల్స్ వాడడం వల్ల ఏంటంటే మనకు ఫుడ్ అనేది డైజెషన్ అవ్వదు. అలా కాకుండా కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. ఏదైనా అప్పలు చేసినా కానీ పూరి ఎటువంటి చేసినా కూడా ఇలా జిడ్డుగా పట్టుకొని ఉంటుంది కదండి. అలాంటి వాటిల్లో ఏంటంటే ఎక్కువగా కల్తీ అనేది జరుగుతుంది. కానీ మన మోడికేర్లో ఏంటంటే అండి, మన ఆయిల్ అనేది కూల్ ప్రాసెసింగ్లో తీస్తారు కాబట్టి ఆయిల్ అనేది ప్యూర్గా ఉంటుందండి. అంతేకాకుండా దీంట్లో కొవ్వు పెరగనీయకుండా ఉంటుంది. అలాగే మన బాడీ యొక్క యాంటీ ఆక్సిడెంట్ల లెవెల్స్ పెంచడం వల్ల మనము ఎక్కువగా ఎనర్జీగా ఉంటామండి. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఈ ఆయిల్లో ఏంటంటే మనం అప్పాలు చేసినా కానీ ఎటువంటి పిండి వంటకాలు కానీ చేసినా కూడా ఆయిల్ అనేది అస్సలు పట్టదండి. మన బాడీలో ఉన్న హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క రేషియోని కూడా సమానంగా ఉంటుందండి. మనం ఎంత డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినా కానీ ఆయిల్ అనేది అస్సలు పట్టుకోదు. మన మోడికేర్లో లభించే రైస్ బ్రాండ్ యొక్క ఆయిల్ గురించి ఇప్పుడు మరింత క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మన వడ్ల గింజ యొక్క పై పొట్టు ఉంటుంది కదండి, ఆ పొయ్యి పొట్టు మీద నుంచి తీసి తయారు చేస్తారండి కూల్ ప్రాసెస్లో. బయట మార్కెట్లో హాట్ ప్రాసెసింగ్లో జరుగుతుందండి. కానీ మన మోడికేర్లో కూల్ ప్రాసెసింగ్ జరగడం వల్ల ఆయిల్ అనేది ప్యూర్గా ఉంటుంది. ఇందులో A and D అనే విటమిన్స్ అధికంగా ఉంటాయండి. బయట మార్కెట్లో ఉంటాయని మాత్రమే ప్యాక్ చేస్తారు తప్పితే అందులో మనకి ఆ విటమిన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. బయట మార్కెట్లో ఆయిల్ ఏంటంటే చాలా థిక్గా డార్క్గా ఉంటుందండి. కానీ మన మోడికేర్లో ఆయిల్ అనేది పలుచగా ఉంటుంది. అలాగే లైట్ కలర్లోనే మాత్రమే ఉంటుంది. లివర్ ప్రాబ్లమ్స్ కానీ డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇటువంటివి కూడా రాకుండా చూసుకుంటుంది. అలాగే ఒక్కసారి ఆయిల్ అనేది 100 degrees కంటే ఎక్కువగా హీట్ అనేది చేయకూడదండి. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అని అనుకున్నట్లయితే మనము కల్తీ అయిన ఆయిల్స్ వాడకుండా ప్యూరిటీ ఏది మంచిది అనేది తెలుసుకొని వాడడం వల్ల మన హెల్త్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మన మోడికేర్లో లభించే ఆయిల్ అండి ఇది ఎలా పనిచేస్తుందని చెప్పడానికి ఇప్పుడు మీకు ఒక డెమో సెక్షన్ చూపిస్తానండి. ముందుగా ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి. ఆ గ్లాస్లోకి మనం తినే ఆహారం కింద భావించి కొంచెం రైస్ అనేది యాడ్ చేస్తున్నాను ఇందులో. అలాగే మనం హెవీ ఫుడ్ తీసుకుంటాం కండి, త్వరగా అరగడం కోసం అని చెప్పడానికి ఈ డెమోనండి. కొంచెం బెటాడియన్ అనేది యాడ్ చేస్తున్నాను రైస్లో. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుతున్నాను చూడండి. మనం తీసుకునే ఫుడ్ ఎంత హెవీగా ఉందని చెప్పడం కోసం అండి. ఇలా యాడ్ చేసిన దాంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, మన పొట్టలో ఉన్న ఆహారం ఇది. మన ఆయిల్ అనేది ఎలా క్లీన్ చేస్తుంది అంటే త్వరగా అరగనిస్తుంది అని చెప్పడం కోసం అండి.
దానికోసమని మన మోడీ కేర్లో లభించే ఆయిల్ అండి ఇది, రైస్ బ్రాండ్ ఆయిల్ అండి ఇది. రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది కొద్దిగా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను నేను. చూడండి, ఆయిల్ అనేది యాడ్ చేశాను నేను. ఇప్పుడు ఒకసారి కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేవి చేంజ్ అవుతుంది, కలర్ అనేది చూసారు కదా. మన రైస్ అనేవి చూడండి ఇలా అడుగు భాగంలో కనిపిస్తున్నాయండి మీకు రైస్. నేను ఒకసారి తీయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, బెటాడియన్ అనేది పూర్తిగా రైస్ నుంచి సపరేట్ అయిపోయిందండి. అంటే మన ఆయిల్ అనేది ఎంత బాగా మనకు సపోర్ట్ చేస్తుంది, మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా సహాయం చేస్తుందండి. అందుకే మన మోడీ కేర్లో లభించే రైస్ బ్రాండ్ ఆయిల్ని వాడదాము, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాము, మన కొలెస్ట్రాల్ని తగ్గించుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.